ముస్తనే సంజయ్ నాయక్ అప్డేట్స్ చూస్తే నెల్లూరు లేడీ డాన్ నిడిగుంట అరుణను అరెస్ట్ చేశారు పోలీసులు. కారులో విజయవాడ వైపు వెళ్తుండగా అద్దంకి టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకున్నారు. కోవూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. తనను అరెస్ట్ చేస్తారనే విషయాన్ని గమనించి నైట్ హైదరాబాద్ వెళ్లే ప్రయత్నం చేసింది. ఎవరో ఉద్దేశపూర్వకంగానే తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తోంది. తనను అక్రమంగా అరెస్టు చేశారని వాపోతోంది అరుణ. లేడీ డాన్ అరుణ రౌడీ షీటర్ శ్రీకాంత్ల విషయంపై హోంమంత్రి అనిత సీరియస్ అయ్యారు. కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన 24 గంటల్లోనే అరుణను అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ హైదరాబాద్ వెళ్ళే రూట్లో నేను లొకేషన్ పెడతాను. ప్రెస్ వాళ్ళందరికీ కూడా నన్ను ఇక్కడ అక్రమంగా కారు ఆపేసి రోడ్డు మీద ఏం చేస్తారో తెలీదు. కొంతమంది ఏమో కారు ఓపెన్ చేయండి, దీనిలో గంజాయి పెట్టాలి, మిమ్మల్ని అరెస్ట్ చేయమని పైన నుంచి ఆర్డర్స్, ఈ కారు నెంబర్ ఇచ్చి అన్ని పోలీస్ స్టేషన్కి 11 గంటలకు ఇంటిమేషన్ ఇచ్చారు. టోల్ ప్లాజాల దగ్గర ఉన్నామని పోలీసు వాళ్ళు తెలియపరుస్తున్నారు. ఇక్కడ సైడ్కి నా కారు ఆపేసి నన్ను ఇక్కడ నిర్బంధించేస్తున్నారు నా రోడ్డు మీద. దయచేసి ప్రెస్ వాళ్ళు నన్ను కాపాడండి. నన్ను ఇక్కడ హైదరాబాద్ వెళ్ళే రూట్లో నేను లొకేషన్ పెడతాను. ప్రెస్ వాళ్ళందరికీ కూడా నన్ను ఇక్కడ అక్రమంగా కారు ఆపేసి రోడ్డు మీద ఏం చేస్తారో తెలీదు. కొంతమంది ఏమో కారు ఓపెన్ చేయండి, దీనిలో గంజాయి పెట్టాలి, మిమ్మల్ని అరెస్ట్ చేయమని పైన నుంచి ఆర్డర్స్, ఈ కారు నెంబర్ ఇచ్చి అన్ని పోలీస్ స్టేషన్కి 11 గంటలకి. ప్రెస్ వాళ్ళందరూ నన్ను కాపాడండి. నన్ను ఇక్కడ అక్రమంగా నిర్బంధించేస్తున్నారు. ఈ కారులో నేను ఇలా దాంకొని ఉన్నాను. వాళ్ళు ఏం కేసులు పెట్టారో లేదు నా మీద. ఇక్కడేమో కానిస్టేబుల్స్ గంజాయి పెట్టాలి, ఈ కారులో పక్కకు తీయండి అని డ్రైవర్కి చెప్తున్నారు. నా మీద ఏం కేసు పెడతారో, ఈ అక్రమ కేసులు ఏందో, నేను చేసిన తప్పేందో కూడా నాకు చెప్పడం లేదు. నేను కారులో ఇలా దాంకొని నా ప్రాణాలు ఉండిస్తారో తీస్తారో కూడా తెలియట్లేదు. నన్ను ప్రెస్ వాళ్ళే కాపాడాలి. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు లేడీ డాన్ నిడిగుంట అరుణను అరెస్టు చేశారు పోలీసులు. కారులో విజయవాడ వైపు వెళ్తుండగా అద్దంకి టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ చెప్పండి. సంజన, లేడీ డాన్ గా పిలుచుకునే నిడిగుంట అరుణను ఇవాళ పోలీసులు నెల్లూరు కోవూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదైతే ప్రకాశం జిల్లాలోని ఆ ప్రాంతంలో పర్యటిస్తుండగా ఒక్కసారిగా అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు అద్దంకి టోల్ ప్లాజా వద్ద కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. విజయవాడ వైపు వెళ్తున్నటువంటి అరుణను అదుపులోకి తీసుకొని నెల్లూరు జిల్లా కోవూరు పిఎస్ కూడా తరలించారు. అయితే ఈ విషయాన్ని ఆమె కారు డిక్కీలో దాచుకొని కొన్ని సెల్ఫీ వీడియోలు కూడా రిలీజ్ చేసి మీడియాకి పంపించింది. తనను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు, తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పి బుకాయించే ప్రయత్నం అయితే చేసింది. అయితే కోవూరు పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చినటువంటి పోలీసులు ప్రస్తుతం ఆమెను విచారిస్తున్నారు. పలు కేసుల్లో కూడా ఆమె నిందితురాలుగా తెలుస్తోంది. కొన్ని సివిల్ కేసులకు సంబంధించినటువంటి పంచాయతీల్లో ఈమె కీలకంగా వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అరుణను విచారించి ఆమెకు ఇటు రిమాండ్ విధించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి నెల్లూరు జిల్లాలో కూడా ఒక టాక్ అయితే వినిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే మరొక వైపు అసలు ఈ లేడీ డాన్ అరుణ ఏం చేసింది, అసలు ఈ జిల్లాకి సంబంధించి జిల్లాలో ఎంత హడావుడి నడిపిందనే అంశం మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ చూసుకున్నాం, అరుణ చాలా ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయి, చాలా అక్రమాలు చేసిందని చెప్పేసి కూడా మనం ఈ నేపథ్యంలో ఇప్పుడు అరుణకి ఎవరైతే కోఆపరేట్ చేశారో వారిని కూడా కస్టడీకి తీసుకునే అవకాశం ఉందా? తప్పకుండా, ఎందుకంటే నిన్న హోంమంత్రి అనిత మీడియాతో కూడా మాట్లాడినటువంటి సందర్భంలో ఆ నిడిగుంట అరుణకు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరూ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైనా సరే ఆమెకు సహకరించినటువంటి విషయం కానీ తేటతెల్లం అయితే ఖచ్చితంగా వారిపైన చర్యలు అయితే తీసుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి హోంమంత్రి అనిత చెప్పింది. ఈ నేపథ్యంలో ఎవరైతే ఈమె ప్రియుడిగా చెప్పుకునేటటువంటి నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి శ్రీకాంత్ బయటకు వచ్చినటువంటి ప్రతిసారి, అంటే తనకి అనారోగ్యంగా ఉంది, ఇటు హాస్పిటల్ కి తీసుకెళ్లాలని చెప్పి ఇటు నెల్లూరు జీజీహెచ్ కావచ్చు, తిరుపతి రుయా హాస్పిటల్ కావచ్చు, ఈ రెండు దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భాల్లో నిడిగుంటి అరుణతో ఇటు రాసలీలకు సంబంధించినటువంటి వీడియోలు బయటపడడం, ఆమె అక్కడ సెటిల్మెంట్లు కూడా చేస్తున్నది అనేటువంటి ప్రచారాలు కూడా జరగడం, దీంతో పాటు ఆయన పెరోల్కి సంబంధించినటువంటి విషయంలో నిడిగుంట అరుణ కీలకంగా మారడంతో ఈ అంశాలన్నింటినీ కూడా ప్రస్తుతం ఒక ఎంక్వైరీ అయితే చేస్తున్నట్లుగా హోంమంత్రి అనిత చెప్పారు. ఇప్పటికే జైలు శాఖ డిఐజీకి సంబంధించి డిఐజీకి ఆధ్వర్యంలో కూడా విచారణ అయితే ముమ్మరంగా చేపడుతున్నారు. ఈ విచారణలో ఖచ్చితంగా కూడా
ఎవరైతే ఆ నిడిగుంటి అరుణకు ఇటు సపోర్ట్ గా నిలిచినటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి హోంమంత్రి చెప్పారు. అయితే గతం నుంచి కూడా నెల్లూరు జిల్లాలో పోలీసులని శాసించేటటువంటి పరిస్థితి నిడిగుంటి అరుణ దగ్గర అయితే కనిపించిందని చెప్పుకోవచ్చు. 2019 నుంచి 2024 వరకు కూడా ఒక సాధారణ మహిళ అసాధారణ మహిళగా కూడా ఎదిగింది. దిశ ఫౌండేషన్ పేరుతో ఒక్కసారిగా ఆమె జిల్లాలోని మహిళలందరినీ కూడా అంటే అనేక మంది మహిళల్ని దిశ యాప్ పేరుతో తీసుకురావడం, అదేవిధంగా పోలీసులతో పరిచయాలు పెంచుకోవడం, ముఖ్యంగా అప్పుడు అంటే వైసీపీ హయాంలో నెల్లూరు జిల్లా ఎస్పీగా పనిచేసినటువంటి విజయారావు దగ్గర నుంచి అనేక మంది ఎస్పీలతో కూడా ముఖ్యంగా వాళ్ళతో ఎక్కువగా కాంటాక్ట్స్ లో ఉండడం, హోంగార్డ్ దగ్గర నుంచి దాదాపు డిఎస్పీ వరకు కూడా పోస్టింగ్ల విషయంలో కీలకంగా వ్యవహరించడం, ఇలాంటివన్నీ కూడా జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా పెరోల్ విషయంలో సెక్రటరియేట్ లో ఈమె శాసించడంతో ఈమె వ్యవహారం అంతా బయటపడింది. ఈ నేపథ్యంలో ఇవాళ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ నేపథ్యంలో విచారణ జరిగిన తర్వాత తదుపరి నిర్ణయాలు కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మురళీకృష్ణ, మనం చూసుకున్నట్టే గత ప్రభుత్వంలో అరుణ చెప్పిందే శాసనం. సో అరుణ చెప్తేనే బదిలీలు కూడా చేసేవాళ్ళు. సో పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా తన గ్రిప్ లో పెట్టుకుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రధానంగా అరుణాని కస్టడీలోకి తీసుకున్నాక తను చెప్తున్నది కావాలనే కక్షపూరితంగా నన్ను అరెస్ట్ చేయించారు, నేను ఎటువంటి మిస్టేక్ చేయలేదు అని చెప్పేసి అరుణ చెప్తోంది. గత కొన్ని రోజులుగా మనం చూసుకుంటుంటే నేను కొన్ని టీవీ ఛానల్స్ కి కూడా తను ఓపెన్ అప్ అయింది వాళ్ళ రిలేషన్షిప్ గురించి. సో దువ్వాడ శ్రీనివాస్ కి మాధురికి ఎలా సపోర్ట్ చేశారో మాకు కూడా అలా సపోర్ట్ చేయండి అని చెప్పిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తన కామెంట్స్ ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? అంటే లేడీ డాన్ గా పిలుచుకునేటటువంటి నిడిగుంటి అరుణ జిల్లా సెంట్రల్ జైల్లో ఒక దిశ యాప్ పేరుతో ఒక సందర్భంలో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి రౌడీ షీటర్ కావచ్చు, ఏదైతే జీవిత ఖైదీగా అనుభవిస్తున్నటువంటి శ్రీకాంత్ తో ప్రేమలో పడింది. ఆమె ఆ ఒక్కరితోనే కాదు దాదాపు 4-5 కూడా ప్రేమలో పడిందని చెప్పి ఒక పుకార్లు అయితే షిక్కార్లు చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. అందుకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా పోలీసుల దగ్గర ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. అయితే ఎవరైతే పోలీస్ అధికారులు కావచ్చు, కొంతమంది పబ్లిక్ కావచ్చు, వీళ్ళంతా కూడా అరుణ వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం, ముఖ్యంగా వాళ్ళందరితో ఫోన్ లో మాట్లాడడం, అవన్నీ రికార్డింగ్లు చేసుకోవడం, ఆ రికార్డింగ్లని వెనక్కి వాళ్ళకే పంపించి బ్లాక్ మెయిల్ చేయడం వంటి వ్యవహారాలను నడిపిందనేది నెల్లూరు జిల్లాలో టాక్. అందులో భాగంగానే అనేక మంది పోలీసులు కూడా ఈమె వలలో చిక్కుకున్నారు. వాళ్ళంతా మాట్లాడకుండా ఈమె ఏమి చెప్తే అది చేశారనేది నెల్లూరు జిల్లాలో ఒక రాజకీయ చర్చకైతే తెరలేపింది. ఈ నేపథ్యంలో ఈమెను అరెస్ట్ చేసిన తర్వాత ఈమె ఫోన్ లో ఎవరెవరి కాంటాక్ట్స్ ఉన్నాయి, ఏమేమి జరిగాయి, ఇతరత్ర అన్ని అంశాలను కూడా విచారణ జరిపిన తర్వాత చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంగీత రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ. నేడు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ నామినేషన్ దాఖలు